పొరుగు రాష్ట్రంలో నివాసం ఉండే జగన్ ఓటును ఫామ్ 7 ద్వారా ముందు తొలగించాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు తొలగించాలని కోరే హక్కు వైకాపాకు ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన గురుకుల పాఠశాల భవనం, పాలిటెక్నికల్ కళాశాలలో అదనపు గదులను సోమిరెడ్డి ప్రారంభించారు. ఓట్లు తొలగించాలని కోరామని జగనే చెప్పడం కుట్రపూరిత చర్యేనని పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఫామ్ 7 పెట్టి వందల ఓట్లు ఒక్క పొదలకూరు మండలంలో 1800 ఓట్లు తొలగించమని బరితెగించి 33 మంది వైసీపీ నాయకులు ఫామ్ 7లో అబ్జెక్షన్ పెడితే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? లక్షల ఓట్లు ఫామ్ 7లో తొలగించమని చేసింది తప్పు కాకుండా మళ్ళీ ఆయన వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు బహిరంగ సభలో నేనే ఫామ్ 7 పెట్టమన్నానని చెప్తే మళ్ళీ మా తెలుగుదేశం వాడు లక్షల ఓట్లు తొలగిస్తున్నారని మీ సాక్షి మీడియాలో ఇస్తే ఏం చెప్తున్నారు మీరు? ఈరోజు తొలగించమని ఫామ్ 7లో పెట్టినోడందరూ వైసీపీ నాయకులు 90%. అసలు నీకు ఓటు తీసేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడని మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకాడలేదు. వాళ్ళ పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఒక ఫ్రాక్షనిస్ట్కి ఎప్పుడు కూడా ఫ్రాక్షనిస్ట్ ఆలోచనలే వస్తాయి. ఒక క్రిమినల్కి ఎప్పుడు క్రిమినల్ ఆలోచనలు వస్తాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుని తీసేయడానికి నీకెవరు హక్కు ఇచ్చారని ఈ రోజు ప్రజలు ప్రశ్నించేటువంటి స్థాయికి వచ్చింది. ఆ తీసేసిన వాళ్ళు ఒక్కరేరు మీకు ఓటు తీసేసి ఓటు ఎట్టేస్తారు మీకు.